హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం నిర్వహించారండి. పవన్ కళ్యాణ్ విత్ జనసేనాని విత్ జెన్జీస్ అనే ఒక కార్యక్రమం నిర్వహించారు. సో మంచి కార్యక్రమం, నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడిగింది. చాలా మంచి క్వశ్చన్. నిజంగా ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి వినండి. వినిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఒకవేళ ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము యాజ్ సిటిజన్స్ వాళ్ళని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి ఏదైనా లీగల్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? చాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి ఆ అమ్మాయి అడిగింది. నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చిన మాట ఇదే. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఫుల్ఫిల్ చేయకపోతే, అంటే వాగ్దానం ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని ఆ అమ్మాయి అడిగింది. దానికి మన సార్ గారు ఏం చెప్పారు తెలుసా? యాజ్ సిటిజన్స్ వాళ్ళని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి ఏదైనా లీగల్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఎస్ సార్, ఐ డిడ్. అసలు ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి ఈయన చెప్పిన సమాధానానికి, అంటే హ్యావ్ యూ ఓటెడ్ టుడే అంటే ఇప్పటివరకు నువ్వు ఓటేసావని అడుగుతున్నారు. ఓటేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండాలి కదా. దానికి ఓటేస్తే ఏంటి? మళ్ళీ వెంటనే ఆయన అడిగారు ఇంకో క్వశ్చన్ చూడండి. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా అమ్మాయి చాలా స్పష్టంగా అడిగింది. సరే, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారో, మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాటలు అంటే హామీలు నెరవేర్చకపోతే మీ పైన ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా అని ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగింది. చాలా మంచి క్వశ్చన్ అడిగింది అమ్మాయి, ఎవరో కానీ. సరే, అయితే సార్ ఏం చెప్పాలి? ఏం చేస్తారో సమాధానం చెప్పాలి, ఏంటో ఆయనకి చెప్పాలి. కానీ సార్ ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ ఏమన్నారు ఆయన, ఎప్పుడన్నా ఓటేసావా నువ్వు? మీది ఆంధ్రానా తెలంగాణనా? ఏ ప్రాంతం అయితే ఏంటి సార్? ఆంధ్ర అయితే ఒక రకమైన చట్టం, ఒక రకమైన న్యాయం. తెలంగాణ అయితే ఒక రకమైన చట్టం, ఒక రకమైన న్యాయం ఉండవు కదా. ఆంధ్రానే, తెలంగాణ ఏదైనా సరే నాయకులు ఒకలే కదా మీరు ఉండేది. దట్టు ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ మీరు గమనిస్తే, ఆ క్వశ్చన్ అడిగిన వెంటనే సార్ ఫేస్ కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ముందు సార్ పదే చెప్పిన మాట ఇదే. ఏమని? నేను తప్పు చేసినా నా తల తీసేసే చట్టాలు తీసుకొస్తాను, రైట్ ఆఫ్ రీకాల్ చట్టం తీసుకొస్తాను. అంటే ఓటేసిన తర్వాత ప్రజాప్రతినిధులు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాళ్ళని రీకాల్ చేసే చట్టాలు ఉండాలి, ప్రశ్నించే చట్టాలు ఉండాలి, నేను తప్పు చేసినా తల తీసేసే అంత బలమైన చట్టాలు ఉండాలి అని పదే ఎలక్షన్స్కి ముందు అనేక సందర్భాల్లో చెప్పారు సార్. ఇవాళ అధికారంలోకి వచ్చి 21 నెలల తర్వాత సార్ చెప్పిన మాటని తిరిగి ఆ అమ్మాయి అదే క్వశ్చన్ రూపంలో సార్ని అడిగేసరికి ఒక్కసారిగా కొంత దానికి ఆన్సర్ ఏం చెప్పాలో తెలవలేదు సార్కి. ఫస్ట్ నువ్వు ఎప్పుడన్నా ఓటేసావా, నీది ఆంధ్రానా తెలంగాణనా, ఇలా అడిగి కవర్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఏమన్నారు, నువ్వు చెప్పు ఏం చేద్దామంటావో అని ఆ అమ్మాయిని అడిగారు. చూడండి. నేను చెప్పడం కంటే you tell me, okay, if political leaders don't fulfill their promise, what should be done? Sir, I think we should be able to question them. Like, మీరు అంటే వాళ్ళు ప్రామిస్ చేసి we owed them because on their promises. అమ్మాయి అనబోయింది పాపం. అంటే మీరు ప్రామిస్ చేసినవి నెరవేర్చకపోతే మేము ఏం చేయాలి అని. మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళ మీటింగ్ కదా, మళ్ళీ బాగోదేమనుకొని వాళ్ళు అంటే పొలిటీషియన్స్ చెప్పినవి ఫుల్ఫిల్ చేయకపోతే ఏం చేయాలి అని అడిగింది అనమాట. దానికి ఏం చెప్పారు సారు? Maybe they should be held accountable because దాని మీద మేము ఓట్స్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అకౌంటబిలిటీ ఉండాలి కదా. పదే మీరు చెప్తూ వచ్చారు కదా, అదే అకౌంటబిలిటీ ఉండాలని. Someone is saying promising something. To give me an example. What exactly మళ్ళీ అర్థంగా, అంటే ఇక్కడ విషయం ఏంటంటే అర్థం కాదు సార్కి. అది ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ చాలా స్పష్టంగా పెళ్ళమని సౌండ్ వచ్చి చూసారా, అలా వచ్చిందనమాట ఆ అమ్మాయి క్వశ్చన్ అడగగానే. దానికి ఎలా కవర్ చేయాలో తెలవట్లేదు సార్. కవర్ డ్రైవ్ చేయడానికి కుదరట్లా. కవర్ డ్రైవ్ చేయడానికి అర్థం కాక ఏం సమాధానాలు చెప్పాలో తెలియక చాలాసేపు దాన్ని ల్యాక్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఫస్ట్ మీది ఆంధ్రానా తెలంగాణనా, నువ్వు ఎప్పుడన్నా ఓటేసావా, అసలు ఎందుకు అడుగుతున్నావు ఇలాంటి క్వశ్చను, పోనీ నువ్వు చెప్పి ఏం చేద్దాము,
నువ్వేం చెప్తే అది చేద్దాం. అంటే ఏ సినారియో గురించి చెప్తున్నావు నువ్వు? పర్టికులర్ సినారియో ఏమన్నా ఉందా? ఏదన్నా ఒక సంఘటన గురించి అడుగుతున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా తిరిగి ఆ అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఆన్సర్ లేదు. ఎలక్షన్స్ ముందు పదే అకౌంటబిలిటీ ఉండాలి నేను చెప్పిన మిమ్మల్ని ఈరోజు మీరు చెప్పిన దాని గురించి మిమ్మల్ని ఒక అమ్మాయి తిరిగి అడిగేసరికి సమాధానం లేకుండా పోయింది సార్. మంచి విషయం ఇది. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించాలి అని మా తాపత్రయం అంతా అదే. ప్రజలు నాయకుల్ని ప్రశ్నించాలి, ప్రశ్నించే రోజు రావాలి. ప్రశ్నిస్తే ఇలా సమాధానం చెప్పలేక తడబడే పరిస్థితి వస్తుంది మీకు. అర్థమైందా? దాంతోపాటుగా That's what I feel. ఇట్లాంటి టౌన్ హాల్స్ పెట్టి క్వశ్చనింగ్ దెమ్ హౌ విల్ ఇట్ బి సార్? It should be nice. It will be nice. ఆ అమ్మాయి అంది, సరే ఏం చేద్దామంటే ఇట్లాంటి టౌన్ హాల్స్ పెట్టి ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి తిరిగి వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి నైస్ అంటారు. ఎందుకంటే పాపం మా సామాన్యులకి, ఊళ్ళో గ్రామస్తులకి, పల్లెటూరు వాళ్ళకి అర్థం కావద్దు కదా ఇదంతా. అర్థమైపోతే వాళ్ళందరూ అనుకుంటారు కదా, అర్రే బలి అడిగింది అమ్మాయి క్వశ్చన్, మన పవన్ కళ్యాణ్ సార్ సమాధానం చెప్పలేకపోయారు అని అనుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి జనాలకి మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాకుండా ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలి. ఇంకా పాసిబిలిటీ ఉన్నది. బికాజ్ నేను విల్ఫుల్గా వచ్చి మిమ్మల్ని మీ చేత అడిగిపించుకోవడానికి వచ్చాను. యూ కెన్ క్వశ్చన్ మీ. బట్ డూ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ అప్రోచ్? మేబీ వెరీ ఫ్యూ పీపుల్ మస్ట్ బి దేర్. అదే ఉండాలి కదా, మీరే చెప్పారు కదా అందరికీ ఉండాలి అని, అందరికి అకౌంటబిలిటీ ఉండాలని చెప్పారు కదా మీరే. మేబీ యూ థింక్ ఐ అండర్స్టాండ్ ద కరెంట్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్. ఐ మీన్ సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ టూల్. ఏం చెప్తున్నారు అర్థమవుతుందా మీకు? See, the why I had to appreciate you is instead of sitting in some in your comfort of your four walls, instead of asking typing it. అసలు ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్కి సార్ చెప్తున్న సమాధానానికి ఏమైనా పోలిక ఉందా? చాలా క్లియర్గా డైరెక్ట్గా సూటిగా అడిగింది ఆ అమ్మాయి క్వశ్చన్. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలి అని అడిగింది సార్ని. దానికి సారు ఇట్లా తిరుమల ఘాట్ రోడ్ కన్నా ఎక్కువ వంకరలు తిప్పుతున్నారు. ఏం చెప్పాలో తెలియట్లా. ఏ అంశం మీద అయితే మనం పదే మాట్లాడి గొంతు చించుకొని ఓట్లు తెచ్చుకున్నామో అదే క్వశ్చన్ ఈరోజు తిరిగి మనకు వచ్చేప్పటికీ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది సార్ ఈ పాపం. ఏం చెప్తున్నారు మీకు అర్థమైతే చెప్పండి మీరేనా. Question. Today you have come here, you came forward and you took the effort to come here and ask this question. I think that itself is a great change. I think if more number of people like you, if they change, if they become critical mass, okay. I think definitely there will be a change. And me being in politics, I understand your concern, I understand your anguish. మిమ్మల్ని అడిగింది అమ్మాయి. What if they don't fulfill you? Exactly. Fulfill the promise they have made. I think that's a question to be raised. That's a question to be answered. ఎగ్జాక్ట్లీ. మన ఆన్సర్ చెప్పండి మీరు. Their answers, I think you can form your own opinions. మీరు ఆన్సర్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి అని అడుగుతుంది ఆ అమ్మాయి. Thank you. థ్యాంక్ యూ సార్. Here today, చివరికి చూసారుగా ఏం చెప్పాలా సార్, మంచి క్వశ్చన్ అడిగావు, నువ్వే ఒక డెసిషన్కి రా దాని గురించి ఏం చేయాలో. అందరి దగ్గర ఇట్లా నలుగురు ఈ క్వశ్చన్ రేజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి నలుగురిని అడిగి ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో, ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఫైనల్ అవ్వని చెప్పారు తప్ప సార్ ఏం చేస్తారో ఏం చేయాలో చెప్పలేదు. చూసారా, అధికారంలో ఉన్నప్పుడేమో నేను తప్పు చేసిన తలలు తీసేంత బలమైన చట్టాలు తీసుకురావాలని చెప్తారు, రైట్ టు రీకాల్ చట్టం తీసుకురావాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాళ్ళని పదవి నుంచి తీసేయాలని చెప్తారు మీరు. ఆడపిల్లల విషయంలో మరింత బలమైన చట్టాలు తీసుకోవాలని చెప్తారు మీరు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఒక ఆడపిల్ల మిమ్మల్ని మీరు చెప్పిన హామీల గురించి, ఏదైతే గతంలో మీరు చెప్పిన వీటన్నిటి గురించి తిరిగి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, రాజకీయ నాయకులు నెరవేర్చకపోతే ఏం చేయాలని తిరిగి క్వశ్చన్ అడిగితే మన దగ్గర సమాధానం లేదు. మన దగ్గర సమాధానం లేదు. ఏం చెప్తాం? చాట్‌జీపీటీని అడగాల? చాట్‌జీపీటీని అడుగుదామంటే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఒకసారి. we have got this thing like ChatGPT. So sir, we want you to be the Pavan GPT for today for the Gen Z. So they are going to ask you questions. You tell me what is a ChatGPT, educate me on that. ఓకే, సార్కి చాట్‌జీపీటీ గురించి కూడా తెలియదంట, ఎడ్యుకేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, అది వేరే విషయం అనుకోండి. సో విషయం ఏంటంటే చాలా క్లియర్గా స్పష్టంగా
మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన మాటల గురించి ఒక అమ్మాయి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే దాని గురించి సమాధానం చెప్పలేక తలకిందులైంది పరిస్థితి. ఇదే మనకు కావాల్సింది, ఇదే మనం కోరుకుంటుంది. ఏదైతే నేపాల్లో మనం చూసామో జంజీలు మొత్తం కలిసి ఈ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గద్దె నింపి అక్కడ జంజీలే ఒక వ్యక్తిని ఎన్నుకొని ప్రభుత్వాలు నెలకొల్పాయి చూసారా, అలాంటి మార్పే మనకి కావాలి. అలాంటి మార్పు రావాలి. యూత్ ప్రశ్నించాలి. యూత్ ప్రశ్నిస్తే ఇలా ఉంటుందని ఆ అమ్మాయి ఎవరో ప్రూవ్ చేసింది. నిజంగా సెల్యూట్ ఆ అమ్మాయికి. యూత్ ప్రశ్నించాలి. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు చెప్తున్నారు కదా వీళ్ళంతా. మీరు చెప్పిన హామీలు నెరవేర్చిపోతే మిమ్మల్ని ఏం చేయాలి అని యూత్ ప్రశ్నించాలి. కనపడిన ప్రతి చోట ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు, మిగతా తొక్కాతూలన్నీ పక్కన పెట్టి ఇలాంటివి అడగాలి, ఇలాంటివి ప్రశ్నించాలి. మీరు మాకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏమైనా అని సోషల్ మీడియాలో ప్రశ్నించాలి. అమరావతిని అద్భుతంగా నిర్మిస్తా ఉన్నారు, ఏమైందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాలి మనం. ఇది కదా యూత్ చేయాల్సిన పని, ఇది కదా జెన్జీలు చేయాల్సిన పని. చాలా మంచి క్వశ్చన్ అడిగింది ఆ అమ్మాయి. సార్ దగ్గర మాత్రం పాపం సమాధానమే లేకుండా పోయింది.